హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను మీరు రిక్వెస్ట్ చేస్తున్న వీడియో అయితే చేయబోతున్నాను. ఎలాంటి ఫేస్ వాష్ వాడాలి, ఎలాంటి ఫేస్ వాష్ వాడితే మన ఫేస్ బ్రైట్గా ఉంటుంది, యాక్నీ పిగ్మెంటేషన్ అనేవి దరిదాపుల్లో కూడా రావు. ఈరోజు వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇవన్నీ కూడా నేను అమెజాన్ నుండి తెప్పించాను. సో మీ డౌట్స్కి అయితే ఇది ఒక మంచి క్లారిఫై వీడియో అనుకోండి. వీడియో అయితే ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మోర్ హాల్ వీడియోస్ కోసం, మరిన్ని హాల్ వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ఫస్ట్ నా ఫేవరెట్ ఫేస్ వాష్ చూపిస్తాను. అదే మమాఅర్త్ రైస్ ఫేస్ వాష్. ఇది నేను ఎన్ని సంవత్సరాల మట్టి వాడుతున్నాను అంటే 2-3 సంవత్సరాల మట్టి అయితే వాడుతున్నాను. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. సో నాకు ఇది ఎంత నచ్చుతుందంటే చూడండి, నేను ఎన్నో పడేశాను, ఇంకా ఖాళీ అన్నమాట. ఇవన్నీ నేను లాస్ట్ చిన్న డ్రాప్ వరకు కూడా యూజ్ చేస్తా. సో కొత్తవి ఈ రెండు తెప్పించాను అన్నమాట. ఇప్పుడు ఈ కాంబో కింద మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే యూజ్ చేస్తారు. సో అందుకు ఎక్కువగానే తెప్పిస్తాను, ముందే తెప్పించుకుంటాను. సేల్ టైంలో ఏంటంటే తెప్పించుకొని పక్కన పెడతాను. సో మళ్ళీ మనకి బడ్జెట్లో కొంచెం ప్రైస్ పెరుగుతాయని చెప్పేసి ముందు తెప్పిస్తాను అనమాట. ఈ రెండు కాంబో కింద తెప్పించాను. ఇవి తెప్పించుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఫేస్ వాష్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి ఏదో ఒకటి. అదేదో మనకి రైస్ వాటర్, నియాసినమైడ్ ఉన్నది యూజ్ చేస్తే మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా గ్లాస్ స్కిన్లా ఉంటుంది. కొరియన్ సీక్రెట్ కూడా ఇదే కదా, స్కిన్ సీక్రెట్ అయితే వాళ్ళ స్కిన్ అనేది గ్లాస్ స్కిన్లా ఉంటుంది. అఫ్కోర్స్ అక్కడ ఉండే వాతావరణం వల్ల కూడా కావచ్చండి. బట్ రైస్ వాటర్ అనేది మన స్కిన్కి చాలా మంచిది. మన ఫేస్ మీద ఉన్న ఓపెన్ పోర్స్ని కానీ, పిగ్మెంటేషన్ కానీ, అలాగే మన స్కిన్ మీద ఉన్న డార్క్నెస్ని, డల్నెస్ని అన్నిటినీ కూడా కంట్రోల్ చేసి మన అనీవెన్ స్కిన్ని ఈవెన్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇందులో మనకి B3+ ఉందన్నమాట. నాకైతే సూపర్ అంటే సూపర్గా నచ్చుతుంది. ఇందులో ఉన్న రైస్ వాటర్ అనేది మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. నియాసినమైడ్ వచ్చేసి మన స్కిన్ని హైడ్రేటింగ్ చేస్తుంది అనమాట. సో నేను ఫస్ట్ అయితే అందరికీ కూడా ఇదే సజెస్ట్ చేస్తాను, మమాఅర్త్ రైస్ ఫేస్ వాష్. ఇందులోనే మనకి బీట్రూట్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే బీట్రూట్ ఫేస్ వాష్ కూడా ట్రై చేయొచ్చు మమాఅర్త్ రేంజ్ నుండి. ఓకే, ఫస్ట్ ఫేస్ వాష్ అయితే అది. తర్వాత నేను సజెస్ట్ చేస్తాను మమాఅర్త్ అలోవెరా ఫేస్ వాష్ అనమాట. సో మాది సెన్సిటివ్ స్కిన్ను, మాది ఆయిలీ స్కిన్ను, సో మాకు ఏదైనా ఒకటి మంచి చెప్పండి. మాది డ్రై స్కిన్ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇది ట్రై చేయొచ్చు అనమాట. మన స్కిన్ని బ్రైటన్ చేసి మన స్కిన్ని చాలా స్మూత్గా, సాఫ్ట్గా చేస్తుంది. ఇక్కడ మనకి ఇస్తారు నార్మల్ టు సెన్సిటివ్ స్కిన్ అని అలోవెరా ఫేస్ వాష్ అనమాట. ఇందులో మనకి గ్లిజరిన్ కూడా ఉంటుంది. అలోవెరా మన స్కిన్ని చాలా స్మూతన్ చేస్తుందండి, అందులో డౌట్ లేదు. గ్లిజరిన్ ఇంకా స్మూతన్ చేస్తుంది. చాలామంది ఏంటంటే మాది రఫ్ స్కిన్ అక్క, డ్రై స్కిన్ అక్క, ఏదైనా ఒక ఫేస్ వాష్ చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. మన ఛానల్లో రెమెడీస్ చాలానే ఉన్నాయండి. ప్రొడక్ట్స్ ఎందుకు చూపిస్తున్నాను అని అంటే చాలామంది అడుగుతున్నారు, ఏది కొంటే బాగుంటుంది, ఏది కొనాలి, సో రెమెడీస్ ట్రై చేసే టైం ఉండదు, ఏదైనా ఒక్కటి చెప్పండి అనేసి. సో అందుకే నేను ఫేస్ వాష్ చూపిస్తున్నాను. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న వీడియో కూడా ఇది. ఏదైనా ప్రోడక్ట్ చూపించవచ్చు కదా, ఎప్పుడు రెమెడీసే చెప్తారని చెప్పేసి. బడ్జెట్లో ఉన్నాయి అంటే 500 బిలియన్ చూపిస్తాను అన్నీ. 250, 230, 200 ఈ రేంజ్లో చూపిస్తాను. 180 అలానే చూపిస్తానండి. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు నచ్చుతుందంటే బై చేయండి, లేదనుకుంటే స్కిప్ చేసేయండి. బట్ ఏంటంటే మీకు ఒక అవగాహన అయితే ఉంటుంది కదా, ఏది వాడితే బాగుంటుంది, ఏది వాడకపోతే బెటర్ అని చెప్పేసి. దానికోసం నేను చెప్తున్నాను క్లియర్గా. ఇది వచ్చేసి మనకి మమాఅర్త్ రేంజ్ నుండి అలోవెరా ఫేస్ వాష్. ఇందులో అలోవెరా గ్లిజరిన్ ఉంటుంది. ఇది చాలా బాగుంటుందండి. ఇన్ కేస్ మీరు ట్రై చేయాలని ట్రై చేయొచ్చు. ఇదే రేంజ్లో నేను చెప్పాను కదా, బీట్రూట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇదివరకు కూడా చూపించాను బీట్రూట్, బట్ ఇప్పుడు చూపించట్లేదు. ఎందుకు మమాఅర్త్నే మళ్ళీ ప్రమోట్ చేసినట్టు చాలామంది అనుకుంటారని చెప్పేసి చూపించట్లేదు. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. తర్వాత వచ్చేసి డాట్ అండ్ కీ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఎవరైతే ఇప్పటివరకు ఫేస్ వాష్ ట్రై చేయలేదనుకుంటున్నారో మీరు డాట్ అండ్ కీ అనేది ట్రై చేయొచ్చు. ఇది మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, మన స్కిన్ని హైడ్రేటింగ్ చేస్తుంది, అలాగే మన స్కిన్ని చాలా ప్రొటెక్టివ్గా ఉంచుతుందన్నమాట. అంటే మన స్కిన్ మీద ఉన్న డస్ట్ని అంతా కూడా క్లీన్ చేస్తుందని చెప్పి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు.
ఇందులో మనకి హైరలోనిక్ యాసిడ్ అండ్ రైస్ వాటర్ ఉంటుంది ఇందులో కూడా. సో హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఇది నార్మల్ స్కిన్ వాళ్ళు, డ్రై స్కిన్ వాళ్ళు, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చండి. ఇది కూడా మనకి బడ్జెట్లోనే ఉంటుంది. సో నాకైతే 220 అలా పడింది అనమాట. సో ఇన్ కేస్ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మనం ఒక్క ఫేస్ వాష్ కొనుక్కుంటే మనకి 3-4 మంత్స్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ట్రై చేయాలంటే నిజంగా ట్రై చేయొచ్చు, బాగుంది. నెక్స్ట్ ఫేస్ వాష్ వచ్చేవరకు నా ఫేవరెట్ ఫేస్ వాష్ టాల్క్ ఆయుర్వేదాకో కుంకుమాది ఫేస్ వాష్ విత్ సాఫ్రన్ అండ్ 24K గోల్డ్. ఇది నాకు చాలా అంటే చాలా నచ్చుతుంది. ఇది ఆర్డర్ పెట్టాను, ఇంకా రావాల్సి ఉంది. సో అందుకే చూపిస్తున్నానండి పాత ఫేస్ వాష్. సో ఇవి కూడా నేను 2-3 పెట్టాను. ఇది ఫేస్ వాష్ చేసిన తర్వాత దీంతో నా ఫేస్ అయితే ఒక గోల్డెన్ గ్లోలా అనిపిస్తుంది. లైక్ ఇక్కడ రాశారు కదా సాఫ్రాన్ అండ్ 24K గోల్డ్ అని, గోల్డ్ లాగే అనిపిస్తుంటుంది. ఇందులో మనకి చిన్న చిన్న మాలిక్యూల్స్ అయితే ఉంటాయన్నమాట. మనం ఫేస్ వాష్ చేస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే స్మెల్ చాలా చాలా గుడ్ స్మెల్ వస్తుంది. కొన్ని ఫేస్ వాష్లు ఏంటంటే స్మెల్ బాగోదు, లేదంటే ఎక్కువ స్మెల్ వస్తుంది. అలా కాకుండా చాలా మైల్డ్ స్మెల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఫేస్ వాష్ చేసిన తర్వాత చాలా మంచిగా అంటే రిలాక్సింగ్ అనిపిస్తుంది అనమాట. ఆ స్మెల్కి అంటే టెన్షన్స్తో హరీబరీ లైఫ్లో మనం ఆఫీస్కి వెళ్ళి కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళి కానీ వచ్చినప్పుడు మనం ఫేస్ వాష్ చేస్తూ ఉంటాం. బట్ అలాంటి టైంలో ఇలాంటి ఫేస్ వాష్ అనేది ఒకసారి ట్రై చేస్తే మాత్రం నిజంగా చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది అనమాట. ఇందులో మనకి సాఫ్రాన్ ఉంటుంది, 24K గోల్డ్ ఉంటుంది. ఇదేంటంటే మన స్కిన్ని రేడియంట్గా యూత్ఫుల్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. ఇవన్నీ కూడా నేను యూజ్ చేసి చెప్తున్నాయండి, నా డబ్బులతో నేను కొని. ఎటువంటి స్పాన్సర్ వీడియో కాదు, మళ్ళీ మీరు దయచేసి అట్లా అనుకోవద్దు. సో ఒక్కసారి మీరు యూజ్ చేస్తే మాత్రం సూపర్ రిజల్ట్ చూడొచ్చు. ఇందులోనే సీరం కూడా ఉంటుంది, నైట్ జెల్ కూడా ఉంటుంది, డబ్బల్ థమ్స్అప్. ఇన్ కేస్ మీరు ట్రై చేస్తానంటే సీరం కూడా ట్రై చేయొచ్చు, నైట్ జెల్ కూడా ట్రై చేయొచ్చు. టాల్క్ ఆయుర్వేదకో కుంకుమాది నైట్ జెల్ అనండి, లేదనుకుంటే కుంకుమాది సీరం అనొచ్చు మీరు. ఓకే, ట్రై చేయండి, బాగుంటుంది. ఫేస్ వాష్ అయితే మాత్రం డబ్బల్ థమ్స్అప్. నెక్స్ట్ నేను చూపిస్తాను మమార్త్ రైస్ సీరం అనమాట. చాలామంది ఏంటంటే ఎలాంటి సీరం వాడాలని అడుగుతున్నారు. మీరు మమార్త్ రైస్ ఫేస్ వాష్ వాడకపోతే రైస్ సీరం ట్రై చేయండి. ఫేస్ వాష్ వాడిన సీరమ్స్ అనేది మనం యూజ్ చేయొచ్చు. సీరమ్స్ వాడడం వల్ల మన స్కిన్ అనేది చాలా యంగ్గా ఉంటుంది. అలాగే మన స్కిన్ టైట్నింగ్కి బ్రైట్నింగ్కి హెల్ప్ అవుతుంది. చాలామంది చిన్న వయసులోనే పెద్ద వయసు వాళ్ళ కనపడుతూ ఉంటారు. మన స్కిన్ అనేది యూత్ఫుల్గా ఉండడానికి, యంగ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాదు మన ఫేస్ మీద ఉన్న ఓపెన్ పోర్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, డార్క్ ప్యాచెస్ కానీ అన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి. మన స్కిన్లో గ్లో అనేది ఎక్కువగా ఉంటుంది సీరమ్స్ వాడడం వల్ల. ఇందులో కూడా మనకి రైస్ వాటర్ అలాగే 10% నియాసినమైడ్ అయితే ఉందన్నమాట. సో తప్పకుండా వాడాలంటే మాత్రం మమార్త్ రైస్ సీరం అనేది ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. ఇది 98% ప్యూర్ రైస్ వాటర్ ఉందన్నమాట. మన స్కిన్ గ్లాస్ స్కిన్లా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ఒక బాటిల్ ట్రై చేయండి, రిజల్ట్ మీగా కనపడుతుంది. సో 1-2 రోజులు కాకుండా ఒక బాటిల్ ఫుల్ ప్లెడ్జెడ్గా వాడేస్తే మనకి రిజల్ట్ అనేది కనపడుతుంది అనమాట. సో తర్వాత చాలామంది నన్ను అడిగేది ఏంటంటే మీరు ఏ లిప్స్టిక్స్ పెట్టుకుంటారు అదని అడుగుతారు. నేను లిప్స్టిక్ కంటే కూడా ఎక్కువగా లిప్ బామ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను. నేను చాలా వీడియోలో చెప్పాను. బట్ లిప్స్టిక్స్ వద్దు, లిప్ బామ్ కావాలి, వీటిల్లో చాలామంది ఉంటారు కదా. సో సింపుల్గా ఏదైనా ట్రై చేయాలంటే మెబిలిన్ న్యూయార్క్ వాళ్ళ లిప్ కలర్స్ అయితే ట్రై చేయొచ్చు. ఒకటి రెడ్, ఇంకొకటి మెరూన్ అనమాట. మెరూను అలాగే రెడ్, ఈ రెండు కూడా చాలా బాగుంటాయి. సో ఇవి నేనేంటంటే సజెస్ట్ చేస్తాను. ఏదైనా కాలేజ్కి, ఆఫీస్కి మనం డైలీ లిప్స్టిక్ పెట్టుకోవాలంటే అసలు అది అసాధ్యం అండి. నేనైతే అస్సలు పెట్టుకోను. వీడియో షూట్ ఉన్నప్పుడు మాత్రమే కొద్దిగా అప్లై చేసుకుంటాను. అది కూడా ఏంటంటే చాలా తక్కువ అప్లై చేస్తాను. సో నాకైతే ఇవి నచ్చుతాయి. ఇన్ కేస్ మీరు ఈ లిప్ కలర్స్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇవి మనకి బడ్జెట్లోనే ఉంటాయండి. నాకైతే చాలా చాలా బడ్జెట్లోనే ఇవి వచ్చాయి. నేను సేల్ టైంలో తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు ట్రై చేయాలంటే మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు నేను చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్ నుండి తీసుకున్నాను. వీటన్నిటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. కింద మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది. అక్కడ నుండి కూడా ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని మీరు హ్యాపీగా బై చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఏదైనా హాల్ వీడియో కానీ, ఏదైనా ప్రోడక్ట్ రివ్యూ కానీ చూడాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ రివ్యూ అనేది నేను చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి,
ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హాల్ వీడియోస్ కోసం కూడా ముందు రెమెడీస్ కూడా వస్తాయి. సో చాలామంది వాంటెడ్గా అడుగుతున్న వీడియోస్ కాబట్టి ముందు చేస్తున్నాను హాల్ వీడియోస్. సో తర్వాత మన ఛానల్లో రెమెడీస్ కూడా వస్తాయి. సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.